మీరందరూ కూడా ఈ వర్షాలు తగ్గే వరకు కూడా ఆ ప్రాంతాల్లో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. దాని తర్వాత నష్టమైన ప్రజలకు కూడా తప్పనిసరిగా మీరు మీ యొక్క ఏ రకంగా నష్టమైతే అవన్నీ కూడా సంబంధించిన అఫీషియల్స్ అదేవిధంగా మేమందరం కూడా దాన్ని పరిశీలించి వారి యొక్క పరిహారాన్ని కూడా ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానిపైన కూడా ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఉన్న దాంట్లో పరిస్థితులకు దాన్ని కంప్లీట్ చేస్తాం ఇమీడియట్గా అని చెప్పడం కూడా కష్టమవుతుంది. 100% ఏదైతే వర్షాలు తగ్గంగానే ఒకసారి సిచ్యువేషన్ కంట్రోల్ కాగానే ఏదైతే ఇమీడియట్గా ఆ ఫ్లైఓవర్ పనులను కూడా పూర్తి చేసి ఇంకా వచ్చే సంవత్సరానికి వెళ్ళి మనకు వర్షాకాలం వస్తే ఇటువంటి పరిస్థితులు ఏమనెత్తకుండా కంప్లీట్ నిర్వచము ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే తాపత్రయపట్టిండ్రు. వారు కూడా పదే మాట్లాడడం జరిగింది. నేను ఇతర పార్టీల నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ హైదరాబాద్ నగరంలో మిడిల్ ఆఫ్ హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో ఇటువంటి ప్రాబ్లమ్ని పర్మనెంట్గా సాల్వ్ చేయాలంటే అందరం కూడా ఏకదాటిపైన కూర్చొని ప్రజలతో చర్చించి శాశ్వతంగా ఈ ఇబ్బందులను కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇతర పార్టీ